మన ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు. కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకు రిప్లై ఇస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఫామ్ హౌస్లో ఉండి మాట్లాడటం కాదు కేసీఆర్, అసెంబ్లీకి రా, లెక్కలు చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కి సవాల్ విసిరారు. కేసీఆర్, నువ్వు చెల్లని 1000 రూపాయల నోట్లాంటోడువని నువ్వా మాట్లాడేది అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్పై విరుచుకుపడ్డారు. మా పార్టీ వచ్చిన తర్వాత మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తూ ప్రజలకు చేరువవుతున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్, నువ్వు 10 సంవత్సరాల పాలనలో ప్రజలను నిలువునా ముంచావు, నువ్వా మాట్లాడేది అంటూ కేసీఆర్పై ధ్వజమెత్తారు. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దోసుకున్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దమ్ముంటే అసెంబ్లీకి రా, లెక్కలు తేలుద్దామని సవాల్ విసిరారు. 10 సంవత్సరాల పాలనా కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఘనత ఒక్క కేసీఆర్కు మాత్రమే చెందుతుందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రతి విషయం మీద, మీరు చేసినటువంటి ప్రతి కుంభకోణం మీద లెక్కలు తేలుద్దామని ఫామ్ హౌస్లో ఉండి మాట్లాడటం కాదు, అసెంబ్లీకి వస్తే ప్రతి విషయం మీద కూలంకషంగా మాట్లాడి లెక్కలు, ప్రతి లెక్క బయటికి తీద్దామని దమ్ముంటే అసెంబ్లీకి రాని కేసీఆర్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. చూద్దాం ఏం తేలనుందో చూద్దాం.